Good morning, all Cubo members. బైక్ కారు తీసుకున్న వారికి ఇది ఒక శుభవార్త. ఈ రోజు నుండి మీకు కంపెనీ నుండి కాల్స్ రావచ్చు. అంటే ఈ రోజు రావచ్చు, లేకుంటే నెక్స్ట్ డే సుధా రావచ్చు. మొత్తానికైతే బైక్ కార్ తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకున్నా అని చెప్పండి. కాల్స్ వస్తే మీ ఆర్సీ కార్డు దగ్గర పెట్టుకోండి. ఏ ఫైనాన్స్లో తీసుకున్నారో ఆ ఫైనాన్స్ విషయం అడుగుతారు. ఏది డీటెయిల్ అడిగినా ఆ డీటెయిల్ చెప్పండి. లేకుండా తీసుకోకుండా నేను తీసుకున్నా అని అబద్ధం మాత్రం చెప్పకండి. ఒకవేళ అట్లా అబద్ధం చెప్పి నేను బైక్ తీసుకున్నా అని అబద్ధం చెప్పినట్లయితే దాని తర్వాత ఐడి బ్లాక్ అయినా ఏమైనా కానీ ఎవరు దానికి బాధ్యులు గారు. సార్ మాత్రం ఐడి బ్లాక్ చేస్తా అంటున్నారు. ఎందుకంటే బైక్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈఎంఐలు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఏ విధంగా చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే ప్రతి ఒక్కరికి కాల్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీ డీటెయిల్ కరెక్ట్గా క్లుప్తంగా చెప్పండి. వాళ్ళు ఏం అడిగేది ఆ సమాధానం చెప్పండి. తీసుకున్న వాళ్ళు తీసుకున్నా అని, తీసుకోని వాళ్ళు తీసుకోలేదని చెప్పండి. లేదు తీసుకోకుండానే తీసుకున్నా అని అబద్ధం చెప్పి అది చేశారనుకోండి, దాని తర్వాత దానికి వాళ్ళే బాధ్యులు. అబద్ధం చెప్పి తీసుకున్నానే వాళ్ళ ఐడి బ్లాక్ అవడమో చేయడమో జరుగుతుంది. దానికి వాళ్ళే బాధ్యులు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఒకవేళ మీరు తీసుకున్నట్లయితేనే తీసుకున్నా అని చెప్పేసి దానికి ఏమేమి ప్రూఫ్స్ అడిగితే ఆ ప్రూఫ్స్ ఇచ్చేయండి. ఖచ్చితంగా మీరు తీసుకున్నట్లయితే మాత్రం మళ్ళీ చెప్తున్నా, తీసుకున్నట్లయితేనే చెప్పండి తీసుకున్నా అని. తీసుకోకుండా మరి నేను తీసుకున్నా, బండి తీసుకున్నా అని అంటే అక్కడ ప్రూఫ్స్ మొత్తం ఉంటాయి. తీసుకున్నటువంటి ప్రూఫ్స్ ఉంటాయి, మీకు ఆర్సీ ఉంటుంది, మళ్ళీ డేట్ ఉంటుంది, మీరు ఎప్పుడు ఎలిజిబుల్ అయ్యారో, మీరు బండి ఎప్పుడు తీసుకున్నారో అనేది ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, మొత్తం ఉంటాయి. కాబట్టి అన్ని ప్రూఫ్స్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి తీసుకుంటే మాత్రమే తీసుకున్నా అని చెప్పండి. తీసుకోలేనట్లయితే తీసుకోలేదని చెప్పండి. అదే సార్ వాయిస్లో ఇక్కడ విందాం మనం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బండి లేదా కారు గెలుచుకున్న వారికి మాత్రమే ఇది అందరికీ చేరవేయండి. నేను ఎవరికి పంపించట్లేదు, ఇక్కడే పెడుతున్నాను. మీరు మాత్రమే అందరికీ తెలియచేయండి. నిజంగా బండి తీసుకున్న వాళ్ళు, అంటే బండి తీసుకుని ఇబ్బంది పడుతున్నారని, కారు తీసుకున్న వాళ్ళు కారు తీసుకుని ఈఎంఐలకు ఇబ్బంది పడుతున్నారని, వారికి ప్రతి ఒక్కరికి ఫోన్ వస్తుంది, ఏర్పాటు చేశాను. వారు అడిగిన వివరాలు చెప్పండి. మీ ఈఎంఐకి మీకు తోడై ఉండేలా ఒక ప్లాన్ చేసుకున్నాను. అది మైనస్లో కాదు, మైనస్ వచ్చే గిఫ్ట్ కూడా కాదు, గిఫ్ట్లతో కూడినటువంటిది కూడా కాదు. నేను మీకు బండి తీసుకున్న కారు తీసుకున్న వారికి ప్రత్యేకించి నేను ఏర్పాటు చేస్తున్న ఒక సదవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు కాల్ వస్తుంది, అది నిజాయితీగా నిజం చెప్పండి. బండి లేదా కారు తీసుకోకుండా తీసుకున్నానని చెప్పి మీరు అబద్ధం చెప్తే నిర్మోహమాటంగా చెప్తున్నాను, మీ ఐడిని శాశ్వతంగా క్లోజ్ చేస్తాను. దానికోసం ఎంత దూరం వెళ్తాను, తగ్గేదే లేదు. నిజాయితీగా నిజంగా బండి తీసుకున్న వారికి మాత్రం నేను మీ తోడై ఉంటాను, మీతోటే వస్తాను. ఖచ్చితంగా అబద్ధం చెప్పొద్దు. కారుకు విన్నారు, కాయిన్స్ తీసుకున్నారు, లక్ష్మి దేనికి వాడుకున్నారు, మీరు ఇందులోకి రాకండి. ఎందుకంటే నిజంగా కారు తీసుకున్నటువంటి మన సోదరులు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సహాయం చేద్దాం. బండి తీసుకున్నారు, 15,000 తీసుకున్నారు, కాయిన్స్ తీసుకుంటున్నారు, మీరు దీంట్లోకి రాకండి. నిజం చెప్పండి. నిజంగా బండి తీసుకున్న వారికి సహాయం చేద్దాం, వాళ్ళకు తోడై ఉందాం. పొరపాటున దీనికి ఏది కంపెనీ ఇస్తుంది కదా అని చేస్తుంది కదా అని అబద్ధం చెప్పారా, నిర్మోహమాటంగా ఐడిని శాశ్వత ప్రాతిపదికన క్లోజ్ చేస్తున్నాను.
నేటి నుంచే మీకు ఫోన్స్ వస్తాయి. థ్యాంక్ యూ. సార్ మాటల్లో వినడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు తీసుకున్నట్లయితే మాత్రం తీసుకున్నా అని, లేదంటే తీసుకోలేదని చెప్పండి. కాయిన్స్ వస్తున్నాయి, కాయిన్స్ మనకు వాల్యూ ఉంది. ఈ డబ్బులు సుధా ఈఎంఐ ఇప్పుడు ఈఎంఐ కట్టినట్లయితే, సార్ కట్టినట్లయితే కాయిన్స్ ఉండయి. కాయిన్స్ అనేది సార్ తీసుకోవడం జరుగుతుంది. అది దానికన్నా ఈఎంఐ అమౌంట్ కన్నా వాల్యూ చూస్తే కాయిన్స్కు మాత్రమే వాల్యూ. కాబట్టి తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకున్నా అని, లేని వారు మీరు కాయిన్స్ ఫ్యూచర్లో చాలా అంటే చాలా బ్రహ్మాండంగా రేట్ వస్తుంది. కాబట్టి దానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. బండి తీసుకున్న వాళ్ళు, కార్ తీసుకున్న మాత్రమే తీసుకున్నా అని ఆ క్యాష్ చేసుకోండి. క్యాష్ ఈఎంఐగా ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చేసుకోండి. లేని వారు క్యాష్ వస్తుంది కావచ్చు అనే ఉద్దేశంతోనే కాయిన్స్ పొడగొట్టుకోకండి. ఓకే, థ్యాంక్ యూ.